ఇప్పుడు ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తున్నారు. ఉపాధి కోసం కూడా ప్రపంచం మొత్తం వెళ్తున్నారు. అమెరికాను, యూరప్ దేశాలకెళ్ళి పిజ్జా సెంటర్‌లలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, రెస్టారెంట్‌లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, హోటల్స్‌లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, షాపుల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, షాపింగ్ మాల్స్‌లో పనిచేస్తున్నోళ్ళు మనోళ్ళు బోలెడంతమంది. తమిళనాడోళ్ళు బోలెడంతమందుంటారు. అంటే ప్రపంచం మొత్తం బతుకుతున్నారు. కానీ మాకు దక్షిణాది సెపరేటు, మా తమిళనాడు సెపరేటు, పక్కన కన్నడ మాకు నచ్చదు, పక్కన తెలుగు మాకు నచ్చదు అనేటువంటి ఒక ద్రవిడవాదం, మూర్ఖపు వాదం. అలాగని మరి మొత్తం తమిళులకి అక్కడే జాబులు ఇవ్వగలరా? అక్కడే పోషించగలరా? అక్కడే పైకి తీసుకెళ్ళగలరా? అక్కడ తమిళనాడులో చదువుకున్నోడు ప్రపంచమంతా తిరగాలి కదా! కానీ మాకు హిందీ నచ్చదు, లేకపోతే ప్రపంచంలో మాకెవ్వడితో సంబంధం లేదు, మాది సెపరేట్ జాతి, మాది ఒక బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు, ఇట్లాంటి ప్రకటనలు చేసుకొచ్చారు. దాదాపు 60 ఏళ్ల నుంచి అట్టాగే జరుపుకొచ్చింది. 60లలో ప్రారంభమైనటువంటి ద్రవిడవాదం ఇప్పటికి అంటే 49 ఏళ్ళు తర్వాతన ద్రవిడవాదపు మూలాల్ని పక్కన పెట్టి మొట్టమొదటిసారి ద్రవిడ రాజకీయాలు ఆపండరు నాయన, ఆల్టర్నేటివ్ అవసరమైతే ఏ అనుభవం లేనోడికైనా ఇస్తామనేటటువంటి స్టేజ్ తెచ్చారు. ఇప్పుడైనా ద్రవిడ పార్టీలు ఆ సెంటిమెంటులతో, ఇద్దరూ ద్రవిడ పార్టీలే, ఇద్దరూ తమిళ ప్రత్యేక దేశం కావాలని కోరుకునేటటువంటి వాళ్ళే, అట్లాంటిది వద్దని ప్రజలు కోరుకుంటున్నారు. అది గ్రహించాల్సి ఉంది ఇప్పుడు.